హలో ఫ్రెండ్స్, నమస్తే. సింప్లీ విజయ తెలుగు ఛానల్కి స్వాగతం. ఇవాళ బరువు తగ్గాలనుకునే వాళ్ళ కోసం ఓట్స్ బ్రేక్ఫాస్ట్ స్మూదీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇది చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు, అలాగే టేస్టీగా కూడా ఉంటుంది. దీనికోసం ఒక బౌల్ తీసుకుని దాంట్లో 3 స్పూన్స్ వరకు ఓట్స్ వేసుకోవాలి. ఒక ఫుల్ యాపిల్ ఇలా ముక్కలు కట్ చేసి వేసుకోవాలి. ఇక్కడైతే నేను తొక్క తీసాను, బట్ వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు తొక్కతో తింటేనే మంచిది. ఇంకా 2 డేట్స్ గింజలు తీసేసి వేసుకోవాలి. డేట్స్ లేకపోతే హనీ వేసుకోవచ్చు. అలాగే ఒక అరకప్పు వరకు పాలు పోసుకోవాలి. పాలు కొద్దిగా వేడిగా ఉండాలి. ఇప్పుడు దీనిని మూత పెట్టేసి 10 నిమిషాల సేపు పక్కన ఉంచాలి. 10 నిమిషాల తర్వాత దీనిని మనం బ్లెండర్లో వేసి గ్రైండ్ చేసుకోవాలి. దీనిలో 1/2 టీ స్పూను దాల్చిన చెక్క పొడి వేసుకోవాలి. దాల్చిన చెక్క మెటబాలిజంని ఇంప్రూవ్ చేసి బ్యాడ్ కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది. అలాగే బ్లడ్ షుగర్ లెవెల్స్ని సక్రమంగా ఉండేలా చూస్తుంది. వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి ఇది బాగా యూజ్ అవుతుంది. ఇలా గ్రైండ్ చేసుకునే ఈ స్మూదీని సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు దీని మీద వేయించుకున్న బాదము, క్యాష్యూ పౌడర్ చేసి ఆ పౌడర్ని వేసుకుంటే తినడానికి బాగుంటుంది. డ్రై రోస్ట్ చేసుకున్న క్యాష్యూ బాదంని మనం గ్రైండ్ చేసి బాటిల్లో పోసి స్టోర్ చేసుకుంటే ఇలా స్మూదీస్ తయారు చేసుకున్నప్పుడు దాని మీద వేసుకోవడానికి యూజ్ అవుతుంది. ఈ స్మూదీ ఇంకా స్వీట్గా కావాలనుకుంటే 1 స్పూన్ తేనె వేసుకుంటే టేస్టీగా ఉంటుంది. తేనె వేసి సర్వ్ చేస్తే పిల్లలు కూడా లైక్ చేస్తారు. ఈ టేస్టీ అండ్ హెల్దీ ఓట్స్ బ్రేక్ఫాస్ట్ స్మూదీని మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. అది ట్యాప్ చేస్తే నా లేటెస్ట్ వీడియో అప్డేట్స్ ముందుగా మీకు చేరుతాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.